ఆర్గనైజర్ల దబాయింపు, క్రాస్ బీడ్ విత్తనాల సేద్యంపై అందని పరిహారం, అప్పు కట్టాలంటూ రైతులపై కంపెనీల ఆర్గనైజర్ల ఒత్తిడి, స్వేచ్ఛా ఎఫెక్ట్తో రైతులకు అందనున్న పరిహారం. మనం కూడా వెళ్ళడం జరిగింది ములుగు ఈ ప్రాంతానికి, వెంకటాపురంలో చిరుతపల్లి అనే విలేజ్కి. ఎంత భయంకరమైన విషయం అంటే 2 చట్టాలు ఉన్నాయి ఇక్కడ, 2 జీవోలు ప్రభుత్వం నుంచి వచ్చినవి. 2005లో ఈ రైతులకు సంబంధించిన చాలా భయంకరమైన విషయం ఇది. ఇప్పుడు కేసీఆర్ మాట్లాడుతున్నాడు కదా, నేను అది ఇచ్చినా ఇది ఇచ్చినా రైతులను ఎన్నో నిలబెట్టినా అని. తెలంగాణలో ఎంత భయంకరమైన విషయం చూడండి. ఇప్పుడు మనం అంటున్నాం కదా 1 కోటి ఎకరాల సాగు అంటున్నాం కదా, కోటో అటు ఇటు ఎంతో, దాదాపు ఈ మొత్తం సాగులో 25 నుంచి 30 లక్షల ఎకరాలు కాంట్రాక్ట్ వ్యవసాయం నడుస్తున్నది. ఇది చాలా భయంకరమైన విషయం. తెలంగాణలో కాంట్రాక్ట్ వ్యవసాయం నడుస్తున్నది. కాంట్రాక్ట్ వ్యవసాయం అంటే ఒక కంపెనీ ఉంటుంది, విత్తనాల కంపెనీ. ఆ కంపెనీ రైతులతో మాట్లాడుకుంటుంది, పెట్టుబడి ఇస్తారు, విత్తనం ఇస్తారు, పురుగు మందులు ఇస్తారు. తర్వాత రైతు పండించిన పంటని ఆ కాంట్రాక్ట్ కంపెనీనే కొంటది. ఇది రైతుకి కాంట్రాక్ట్ కంపెనీకి మధ్య జరిగే ఒప్పందం. దీన్నే కాంట్రాక్ట్ వ్యవసాయం అని అంటారు. ఈ కాంట్రాక్ట్ వ్యవసాయం తెలంగాణలో 25 నుంచి 30 లక్షల ఎకరాల్లో నడుస్తున్నది. ఇప్పుడు ఆ ములుగు జిల్లాలో జరిగిన కాంట్రాక్ట్ వ్యవసాయం, అది కూడా కాంట్రాక్ట్ వ్యవసాయం. అయితే ఇక్కడ కేసీఆర్ చేసిన భయంకరమైన మోసం చూడండి ఒక్కసారి. 2005లో ఒక జీవో ఉండే, 2016లో దాన్ని కేసీఆర్ మార్చిండు. 2016లో దాన్ని మార్చింది. ఏంది మార్చింది? బేసిక్గా రైతు కంపెనీ 2005 చట్టం ప్రకారం, జీవో ప్రకారంగా రైతు కంపెనీ మధ్య ఒప్పందం ఉంటుండే. కంపెనీ డైరెక్ట్గా రైతుతో మాట్లాడుతుంది, రైతుతో మాట్లాడుకుంటుంది. కంపెనీ ప్రతినిధులే వస్తారు, కంపెనీ బ్రాండ్తోనే రైతుకు విత్తనం ఇస్తారు, రైతుకు పెట్టుబడి పెడతారు, రైతు పండించిన ధాన్యాన్ని కంపెనీ కొంటుంది. అండ్ కంపెనీ ఏ రైతు దగ్గర అయితే కాంట్రాక్ట్ వ్యవసాయం చేస్తున్నదో ఆ రైతుకు సంబంధించిన డీటెయిల్స్ కానీ ఆ ఒప్పందాన్ని కానీ వ్యవసాయ శాఖ అధికారులకి సమాచారం ఇస్తుంది. ఇగో ఫలానా ఏరియాలో ఇన్ని ఎకరాల భూమిని మేము కాంట్రాక్ట్ తీసుకున్నాం, ఈ రైతులకు సంబంధించిన భూములని రైతు కంపెనీ సంతకాలున్న ఆ పేపరు ఆ వ్యవసాయ అధికారి దగ్గర ఉంటుంది. ఇది బాండ్ పేపర్ లాగా వీళ్ళు ఒప్పంద పత్రాన్ని రాసుకుంటారు. ఇది 2005లో తీసుకొచ్చింది. 2016 వరకు ఇదే పరిస్థితి ఉండే. కేసీఆర్ వచ్చిన తర్వాత ఎంత దుర్మార్గుడు అంటే, కేసీఆర్ వచ్చిన తర్వాత ఈ రైతుకి కంపెనీకి మధ్య ఆర్గనైజర్ని పెట్టిండు. అంటే రైతుకి కంపెనీకి సంబంధం లేదు, కంపెనీకి ఆర్గనైజర్కి మధ్యనే సంబంధం ఉంటుంది. ఇప్పుడు ఆర్గనైజర్కి రైతుకు మధ్యనే సంబంధం ఉంటుంది. ఇప్పుడు ఈ లింక్ని కొట్టేసి ఈ మధ్యలో ఈ ఆర్గనైజర్ అనే దీన్ని తీసుకొచ్చి 2016లో మరో జీవో తీసుకొచ్చిండు. ఈ ఆర్గనైజర్లు ఎవరు? మొత్తం పొలిటికల్ లీడర్లు. వాడు ఏ పార్టీ వాడైనా కావచ్చు, బీఆర్ఎస్ వాడైనా కావచ్చు, కాంగ్రెస్ వాడైనా కావచ్చు, ఇంకో పార్టీ వాడైనా కావచ్చు. ఈ ఆర్గనైజర్లు మొత్తం ఒక మాఫియా. ఇది ములుగు జిల్లాలో జరిగింది కానీ చాలా జిల్లాల్లో జరుగుతున్నది. కానీ ఈ ఆర్గనైజర్, ఈ పొలిటికల్ లీడర్ల మాఫియాని రైతులు నిండా ముంచుతున్నది. ఇది ఎవడు తెచ్చిండు? 2016లో కేసీఆర్ తీసుకొచ్చిన జీవో, అది చట్టం. అది ఎంత భయంకరం! ఏమవుతున్నదంటే ఈ కంపెనీ ఈ ఆర్గనైజర్తో మాట్లాడుతుంది. ఆర్గనైజర్ కంపెనీతో రైతుకి కంపెనీకి అసలు సంబంధం లేకుండా పోయింది. ఈ ఆర్గనైజర్ అంటోడు కంపెనీ దగ్గర నుంచి విత్తనం తెస్తాడు. ఆ తెచ్చిన విత్తనాన్ని రైతుకి ఇవ్వాలి. వీడు కంపెనీ ఇచ్చిన విత్తనం మరి వాడు ఏమి ఇస్తాడో ఏమో తెలియదు, కానీ వీడు ఏం చేస్తాడంటే రైతును మొత్తం ఇబ్బంది పెట్టడానికి కావలసిన చర్యలన్నీ తీసుకుంటాడు. ఎట్లా? బ్రాండెడ్ విత్తనాలు కాకుండా నకిలీ విత్తనాలు ఇస్తాడు, పెట్టుబడి సహాయం సరిగివ్వడు. అండ్ ప్రతి ఆర్గనైజర్కి ఒక ఫెర్టిలైజర్ షాప్ ఉంటుంది. మళ్ళీ ఆ ఫెర్టిలైజర్ షాప్లో కొనేలాగా ఉద్దరయిస్తూ విపరీతమైన పెస్టిసైడ్స్ని కొట్టాలని చెప్పి ఆర్గనైజర్ చెప్తా ఉంటాడు. అట్లా రైతులని వాడి దగ్గరే రైతులు బాకీ ఉండేలాగా తయారు చేసి, ఒకవేళ రైతుకు నష్టం జరిగినా కంపెనీకి రైతుకు మధ్య జరిగే ఒప్పందం ఏంటంటే, ఈ కాంట్రాక్ట్ వ్యవసాయంలో రైతుకు నష్టం జరిగితే కంపెనీ నష్టపరిహారం కూడా ఇస్తుంది.
రైతు ఒకవేళ నష్టపోతే ఈ ఆర్గనైజర్ కనీసం కంపెనీ దగ్గర నుంచి తీసుకున్న డబ్బులని ఈ రైతులకు కూడా ఇవ్వట్లేదు. ఇంత భయంకరమైన జీవోని 2016లో కేసీఆర్ తీసుకొచ్చిండు. దమ్ముంటే చెప్పమనండి కాదని. నేను చిరుతపల్లి వెంకటాపురం మండలం చిరుతపల్లికి పోయినప్పుడు ఈ ఆర్గనైజర్ల దెబ్బకి 2 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వలే. అండ్ ఇంకొకటి ఇందులో భయంకరమైన ఇదేంటంటే ఈ బీటీ విత్తనాలు వచ్చేసినాయి, జన్యు మార్పిడి విత్తనాలు వచ్చేసినాయి. ఈ జన్యు మార్పిడి విత్తనాలు తయారు చేసినటువంటి తయారైన మొక్కజొన్న తిన్న వాళ్ళకి పెరాలసిస్ వచ్చి దాదాపు ఒకరు చనిపోయారు, 4-5 పెరాలసిస్ వచ్చి బెడ్డెడ్, వాళ్ళు లేవలేకపోతున్నారు. ఏమైంది అనంటే ఇది జన్యు మార్పిడికి సంబంధించిన విత్తనము, అది తినడానికి అవకాశం లేని విత్తనం అని అంటున్నారు. అంటే దాన్ని పరీక్ష కోసం మరి డ్రగ్స్కు వాడతారా దేనికి వాడతారో తెలియదు. కానీ ఈ కంపెనీలు ఈ సింజెంటా హైటెక్ ఇట్లాంటి కంపెనీలు చేస్తున్న భయంకరమైన తెలంగాణ మీద జరుగుతున్న భయంకరమైన దాడి, అది రైతుల మీద జరుగుతున్న దాడి. అది ఎవడు మాట్లాడాలి దీని గురించి? 25 నుంచి 30 లక్షల ఎకరాల్లో ఈ కాంట్రాక్ట్ వ్యవసాయమే నడుస్తుంది. ఒక దగ్గర మొక్కజొన్న ఉండొచ్చు, ఒక దగ్గర వరి ఉండొచ్చు, ఒక దగ్గర పత్తి ఉండొచ్చు, ఒక దగ్గర మిర్చి ఉండొచ్చు. టోటల్గా ఈ కాంట్రాక్ట్ వ్యవసాయమే నడుస్తున్నది. మనం ఇప్పుడు మోదీ నల్ల చట్టాలు తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు అని పెద్ద ఎత్తున గొడవ జరిగింది కదా, అయినా ఇక్కడ కాంట్రాక్ట్ వ్యవసాయం నడుస్తూనే ఉన్నది తెలంగాణలో. రేవంత్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, మీరు వ్యవసాయ శాఖ మంత్రి, మీరు దీని మీద దృష్టి పెట్టాలి. తుమ్మల నాగేశ్వరరావుకు సంబంధించిన అనుచరులే ములుగు జిల్లాలో ఈ చిరుతపల్లి, వెంకటాపురం, వాజేడి ఈ ప్రాంతాల్లో ఆర్గనైజర్లుగా ఉన్నారు. బీఆర్ఎస్లో తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్లో తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు. ఎవడు ఇది చేయాలా? ఎవడు మాట్లాడాలా? ఎంత భయంకరమైన సబ్జెక్ట్ ఇది. రైతుల ఆత్మహత్యలు ఇగో ఇట్లాంటి కంపెనీల యొక్క విత్తన కంపెనీల ద్వారా ఈ రైతు ఆత్మహత్యలు ఎక్కువ జరుగుతున్నాయి. మూలాన్ని మనం కనుక్కోగలిగితే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. కేసీఆర్ అంటున్నట్టు కదా, రైతులకి బీమా పెట్టిన చచ్చిపోగానే 5 లక్షల రూపాయలు, నువ్వే చంపుతావు, నువ్వే 5 లక్షలు ఇస్తావు.